రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు జిల్లాలోని చౌక ధరల దుకాణాల డీలర్లకు పంపిణీ చేయనున్నారు. పంపిణీ వచ్చే నెల 1వ తేదీ నుంచి మొదలై 15వ తేదీలోగా పూర్తవుతుంది. ఏదైనా ప్రత్యేక పరిస్థితి ఉంటే ప్రభుత్వాలు గడువును పొడిగించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. ఒకరికి 6 కిలోల చొప్పున అందజేస్తున్నారు. జిల్లాలో 598 రేషన్ దుకాణాల్లో 4149 కార్డులున్నాయి. మొత్తం లబ్ధిదారులు 15,94,782 మంది ఉన్నారు. వీరికి నెలకు 8,000 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా మంజూరవుతుంది. వచ్చే 3 నెలలకు కలిపి 14,000 మెట్రిక్ టన్నుల నిల్వలు అవసరం. ఈ మొత్తాన్ని సరఫరా చేసేందుకు భారత ఆహార సంస్థ FCI గోదాముల్లో ఉన్న నిల్వలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ లోటు ఉంటే పక్క జిల్లాల నుంచి బస్తాలను తెప్పించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్లో తొలి 15 రోజుల్లో లబ్ధిదారులకు 3 నెలలకు సంబంధించిన కోటా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కావలసిన నిల్వలు అందుబాటులో ఉన్నాయి అని జిల్లా సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జిల్లాలో బియ్యం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. 3 నెలలకు తగిన కోటాను తెప్పించేందుకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సమావేశాలు మొదలుపెట్టారు. వేసవిలో ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బియ్యం నిల్వ చేయాల్సిన లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పలు రేషన్ దుకాణాల గదులు ఇరుకుగా ఉన్నాయి. 3 నెలల కోటా ఇస్తే నిల్వ చేసేందుకు ఇబ్బంది అవుతుందని డీలర్లు పేర్కొన్నారు. పంపిణీకి ఏప్రిల్ నెల మొత్తం అవకాశం కల్పించి విడతల వారీగా బస్తాలు సరఫరా చేస్తే ఈ సమస్య అధిగమించవచ్చని వారు అభిప్రాయపడ్డారు.